మహిళలకు సమాన హక్కు కల్పించాడు. ఇవన్నీ చేసిన ఎన్టీ రామారావునే అప్పుడు ఓడగొట్టిండు కొత్త ఏమన్నా ఆశ వస్తాయని. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ అయినాక ఎన్టీ రామారావు గారిని 260 సీట్లతో గెలిపించారు. వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా లేకుండా కూడా పోయింది. అప్పుడు రేపు రాబోయే రోజుల్లో కూడా అదే రిజల్ట్ వస్తుంది. వర్ధన్నపేట ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు మేమందరం అండదండలు ఉంటాం. కావ్య మంచి డాక్టరు, ప్రజలకు సేవ చేసేది, ట్రస్ట్ నుంచి చాలా సేవలు చేశారు. కేసీఆర్ గారు అందరం కలిసి నిర్ణయించాం. ఏమైనా పెద్ద మెజార్టీతోటి మా బిడ్డను పెద్ద మెజార్టీతోటి గెలిపించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకేమైనా అడుగుతారా మీరు? రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతుంది. ఎర్రబెల్లి దయాకర్ కూడా పార్టీ మారుతున్నారు అని. ఒక రౌతు మారేస్తారు, బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా, అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని, బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలామంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులను కూడా చూశాను. చాలామందిని ఎదుర్కొన్నాను. నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా? నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తా అన్నాడు. నీకెక్కడ నిలబడకుండా చేస్తా అన్నాడు. పోతామే అనుకున్నా. నేను పోలే. ఎంపీగా ఉన్నప్పుడు నన్ను గుంజే ప్రయత్నం చేసిండు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు గుంజే ప్రయత్నం చేసిండు. నేను పోలే. మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించిన 3 సార్లు. ఎన్ని ఇబ్బందులు వాళ్ళు పోర్ట్ చేసినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు. బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి కార్యకర్తకు అండదండలు ఉంటారు. ఆయన ఎవ్వరో తెలియదు, ఆయన ముఖం కూడా తెలియదు. ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట, వాళ్ళ అమ్మ ఎరికే. ఆయన గురించే తెలియదు. ఆ ఫోన్ ట్యాపింగ్ నాకు తెలియడం కూడా తెలియదు. కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది. ఆయన పోర్ట్ చేసి నా పేరు ఇరికేయాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిండట వాళ్ళకు. నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన ఊరు మా ఊరు, మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదని ఆయన క్లియర్గా చెప్పిండట. కావాలని పోర్ట్ చేస్తున్నారట నా పేరు పెట్టాలని. దేనికైనా ఎదుర్కొందాం సిద్ధంగా ఉన్నా. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా. నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. బంధువు కాదు, మా ఊరు. మా బంధువు అయితే నీకు తెలియదా? మా ఊర్లే మా బంధువులంతా ఎక్కువ మేషరాజపల్లిలో ఉంటారు, కళ్ళల్లో ఉంటారు. మేము పర్వతగిరికి మేషనోళ్ళ సంబంధం మాకు. పర్వతగిరిలో పెద్ద బంధువులు ఏమి లేరు. అంతా మా కులపోళ్ళు ఉన్నారు. నాన్న ఇల్లుటం వచ్చిండి. అది నాకు కూడా తెలియదు. అది నాకు కూడా తెలియదు. ఉన్న ప్రామిస్ చెప్తాం, మాకు సంబంధం లేదు. ఆయన ఇంతవరకు నాకు పరిచయం కూడా లేదు.